హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఇదైతే 31st రోజు సాయంత్రం అనమాట. నేను ఎవ్రీ ఈవినింగ్ అయితే కంపల్సరీ లైట్స్ అయితే ఫస్ట్ వేస్తా. అప్పటికి 6 కాలేదు, 5:30 కదా, మనకు చలికాలంలో తొందరగా చీకటి పడిపోతుంది కాబట్టి సో 5:30 కదా, ఫస్ట్ అయితే లైట్స్ అయితే వేసినాం. 6 o'clockకి మా మెయిన్ లైట్ ఉంటుంది కదా, సో అది వేస్తాం అనమాట. అక్కడ ఎంత బాగా కనిపిస్తుంది అంటే ఈ బంతి పువ్వులకి, ప్లాస్టిక్ బంతి పువ్వులకి, ఆ లైట్స్కి అయితే సూపర్ కాంబినేషన్. అలాగే నా మనీ ప్లాంట్ కూడా గ్రోత్ అవుతుంది. ఇక్కడ నేను నా బుచ్చి తెల్ల అయితే ఇక్కడ చూస్తున్నాం చూడండి, ఎప్పుడు అద్దుకొని ముచ్చట పెట్టడమే మాకు అన్నమాట. అయిపోయినాం. ఎక్కడికి అని అంటే కేక్ తెచ్చుకోవడానికి. ఆల్రెడీ 12 అయితే న్యూ ఇయర్ కాబట్టి, సో ఇయర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి ఫాస్ట్ ఇయర్లోనైతే కేక్ అయితే కోసిస్తాం అన్నమాట. ఇప్పుడు ఎవరికి ఏమేమి కేక్ కావాలి? నాకు అమ్మ నీకొద్దా? అమ్మ నీకొద్దా? ఇప్పించిందే నేను, మళ్ళీ నీకు వద్దా అని అడుగుతున్నా. ఓకే మేము తింటాము, ఆయన చూసారన్నమాట. ఓకే ఓకే డన్ డన్ యాహూ. అమ్మ చూడు, ఐ లవ్ యూ, మళ్ళీ నేను నేను ఐ లవ్ యూ. రోజు ఇదే ఆట, కిచుకిచుకులు పిచ్చుకిచుకులు ఐ లవ్ యూలు. బయటికి అయితే వెళ్ళి కేక్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడ చూడండి, అక్కడ కేక్ దగ్గర వీడియో తీయలేకపోయినా, ఎందుకు అనంటే ఫుల్ జనాలు ఉన్నారు. అందులో కాస్త మనస్వి కొంచెం సతాయిస్తుంది బయటికి పోతే అది ఇది అన్నట్టయితే. సో ఇంకా వచ్చేటప్పుడు అయితే రిటర్న్ బ్యాక్ అయిపోయినాం. ఇట్లా ఇంకా చూడండి, ఇట్లా రిటర్న్ బ్యాక్ అయిపోయి మా మనస్వి అయితే హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే అరుస్తూ ఉంది. సో ఫైనల్గానైతే ఇంటికి అయితే విజిట్ అయినాం ఇట్లా. సో ఎందుకు అనంటే చిన్న పని ఉందన్నమాట, అందుకే అప్పటికి మా హస్బెండ్ చాలా లేట్గా వచ్చిర్రు. సో ఇంకా తొందరగా వెళ్ళి తెచ్చుకునేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇక మా పిల్లలు చూడండి, ఇంకా కేక్ ఒక్కటే ఎందుకు, ఇంకేమైనా తీసుకుందాం అనుకుంటే బిర్యానీ అనుకున్నాం. బట్ ఇంకా బిర్యానీ వద్దు, చాలా డేస్ అవుతుంది కదా, ఏదైనా కొత్తగా తిందామని. అది కూడా ఏంటి అని అంటే ఇదైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఇక్కడ కర్రీస్ కానీ లేదంటే నార్మల్గా ఏమైనా అవి ఉన్నా కానీ చాలా బాగుంటాయి, టేస్ట్ అయితే అదిరిపోతాయి అన్నమాట. ఇక్కడ ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పటికి 12 అవ్వడానికి కొంచెం టైం ఉంది. సో ముందుగానే కట్ చేసినాం అన్నమాట. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత మా మనస్వి అస్సలు ఆగలేదు, మమ్మీ కేక్ కట్ చేద్దామని. అట్లయినా ఈ న్యూ ఇయర్ అనేది మనకు ప్రత్యేకంగా ఏదైనా పండుగనైతే కాదు, కాకపోతే కేక్ తినాలి అని అదేమంటారు, ఒక ఆశ ఉంటుంది కదా, దాన్ని తినడం కోసం ఈ న్యూ ఇయర్ అనే ప్లాన్ వేసుకుంటారని అయితే నేను అనుకుంటా. అంతేగాని ప్రత్యేకంగానైతే దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇయ్యం. బట్ ఎవ్రీ న్యూ ఇయర్కి మాత్రం కేక్ అయితే తీసుకొచ్చుకుంటాం అనమాట, కట్ చేసుకుంటాం. ఎందుకంటే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా తింటూ ఉంటే పిల్లలు ఎందుకు వాళ్ళని డిసప్పాయింట్ చేయడం అన్నట్టు అయితే తీసుకొస్తాం. అలాగే ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అయితే వాళ్ళు ఇచ్చేసిండ్రు, ఇక్కడ పెట్టినాం. ఇంకా మా మనస్వి అయితే ఫుల్ ఉత్సాహంతో ఉంది, ఎలాగైనా సరే కేక్ కట్ చేయాలి అని. ఇంకా తను చిన్నది కదా, తనకి ఏం అర్థం కాదు కదా అన్నట్టయితే ఊరుకున్నాం మేము. ఇక్కడ చూడండి, అసలు దొంగతనంగా కేకుని నాకేస్తుంది అనమాట. ఎప్పుడు ఇంతే చేస్తుంది మనస్వి. ఆమె ముందు అస్సలు కేకు పెట్టొద్దు, కేకు పెట్టినామంటే అంతే సంగతి, మనకి తెలియకుండా ఎప్పుడో తినేస్తుంది అనమాట. సో ఇట్లా చాలాసార్లు జరిగింది. ఇక్కడ వచ్చేసి అయితే ఫైనల్గా ఇట్లా ఎంజాయ్ చేసినాము చూడండి. ఇంకా కేక్ దగ్గరనైతే ఇలా కూర్చున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ అంటుంది, హ్యాపీ న్యూ ఇయర్ అంటుంది, ఏదేదో మాట్లాడుతుంది. ఇంకా పాపం అప్పటికి మా హస్బెండ్ చాలా అలసిపోయారు అనమాట. ఇంకా ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకు అన్నట్టయితే మేమే కట్ చేసినాం. బట్ ఇంకా టైం అవ్వలేదు, సో టైంకి ముందే కట్ చేసినాం. ఓకే నో ప్రాబ్లం అనుకున్నాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనస్వి మధ్యాహ్నం పడుకోలేదు. సో తను మధ్యాహ్నం పడుకోకపోతే తనకు నిద్ర వచ్చే టైంకి అతి బీభత్సంగా టార్చర్ చేస్తూ ఉంటుంది. సో ఆ టార్చర్ ఎందుకు మనం అది చేసుకోవడం అన్నట్టయితే ఇంకా మేము కూడా లైట్గా తీసుకున్నాం. మా హస్బెండ్ కూడా ఒకటే చెప్పారు, ఏదైతే ఏముందమ్మా, మనకైతే ఉగాది వస్తేనే కదా ఇయర్ మారినట్టు, సో మామూలుగా ఏముంది కట్ చేయించేసేయంటే ఇక్కడనైతే కట్ చేపిస్తున్నాం. నేను అశ్విక్ మనస్వి ముగ్గురు వాళ్ళకి కట్ చేసినాం. అశ్విక్ ఆల్రెడీ మనస్వే కట్ చేసింది, కాకపోతే ఏంటంటే అవి బుచ్చి చేతులు కాబట్టి ఆ నైఫ్ అనేది కేక్ లోపలికి వెళ్ళట్లేదు అనమాట. సో ఇంకా తర్వాత నేను కూడా పట్టుకొని కట్ చేయించిన తర్వాత ఒక చిన్న పీసులు అయితే కట్
చేసి పెడదామంటే కట్ చేసే ముందే చెప్తుంది మమ్మీ ఫస్ట్ నాకు తినిపి అని. నిజంగా అసలు ఇంట్లో అసలు పెద్దవాళ్ళకన్నా చిన్నవాళ్ళు అయితే మస్తు అల్లరి చేశారు. అందులో మా మనసి అనమాట, తినిపియొద్దు నాకు చేతికి ఇచ్చేయని అంటుంది. మనం పెట్టేసుకుంది చూడండి. ఎప్పుడు ఇంతే మనస్వి అయితే. ఇంకా ఆమె ఫస్ట్ అశ్విక్ బర్త్డే కానీ తన బర్త్డే కానీ ఏదున్నా కానీ సో ఫస్ట్ కేక్ అయితే కట్ చేసిన తర్వాత ఫస్ట్ తనైతే తినేస్తుంది అనమాట. సో మనం తనని కంట్రోల్ చేయలేము, అట్లా చేస్తుంది. ఇంకా తర్వాత అశ్విక్ కూడా కొంచెం తినిపించేసిన, అలాగే ఇంకొక పీస్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాము. కాకపోతే ఏంటంటే అక్కడ చూడండి చేయి చూపిస్తుంది, ఏదేదో చేస్తుంది. ఈ మధ్యకాలంలో మా మనస్వి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఇస్తుంది అనమాట. సో డిఫరెంట్గా కొత్తగా మాటలు కూడా అతిగా మాట్లాడుతుంది నాన్ స్టాప్గా. నేనైతే ఒకటే అనుకుంటా, ఈ మాటల్లోనైతే నా సాల్ పడ్డదేమో అనుకుంటాను. ఎందుకంటే నేను కూడా అన్లిమిటెడ్గా మాటలు అయితే మాట్లాడుతూ ఉంటాను కదా, అదే నా కూతురుకు వచ్చిందని అయితే అనుకుంటున్నా. ఇక్కడ చూడండి అసలుకి ఇంకా ఆ పీసు ఈ పీసు అని కూడా గొడవ పడుతూ ఉంటారు అనమాట. ఇంకా అలాగే నేను కూడా కొద్దిగా నోట్లు వేసుకొని ఇంకా కొంచెం పీస్ అయితే కొంచెం కట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇది కూడా ఎందుకు అనంటే కొంచెం పీస్, ఎందుకంటే పిల్లలకు ఏంటి అని అంటే మనం ముందు నుంచి అన్నీ నేర్పియాలి, లేకపోతే మనకు చాలా కష్టం కదా. అందుకే ఇక్కడ నేను అదే చెప్పిన, ఇంకా మా పిల్లలకు కూడా ఈ న్యూ ఇయర్ అనేది అతి పెద్దగా అట్లా తీసుకోవద్దు. బట్ ఏంటి అని అంటే సెలబ్రేషన్స్ కొత్త క్యాలెండర్ వస్తుంది అంతే, అంతకు మించి ఇంకేం లేదని అయితే చెప్పిన. అలాగే ఇక్కడ ఒక పీస్ తీసుకొని అయితే మా హస్బెండ్కి పెట్టడానికి అయితే వెళ్ళాను అనమాట. సో ఇంకా తనకు కూడా తినిపించేసి ఇంకా అప్పటికి చాలా లేట్ అయిపోయింది, ఫుల్ ఆకలితో ఉన్నాడు అనమాట మా ఆయన. మేము కూడా ఇంకా ఇంట్లో ఫుడ్ కన్నా బయట ఫుడ్ అంటే అతిగా తింటాం మేము. అందులో మాకు చికెన్ నూడిల్స్ అంటే ప్రాణం, నాకు, నా కొడుక్కి, నా కూతురికి. ఇంకా ఎప్పుడైనా మేమైతే చికెన్ నూడిల్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట. మేము ముగ్గురము అది ఇది కాదు, ఒకటే ప్లేట్లో పెట్టుకొని 3 స్పూన్స్ పెట్టుకొని అయితే తినేసామన్నమాట. మంచిగా ముగ్గురం ముచ్చట్లు పెట్టుకుంటా. ఇంకా పాపం మా హస్బెండ్ ఇంకా పైన కూర్చొని తింటున్నారు ఆయన. ఇంకా ఆయనది ఏంటంటే ఆయన వేరే పార్టీ. సో ఆయన ఫ్రైడ్ రైస్ పార్టీ, మేము నూడిల్స్ పార్టీ అనమాట. సో నూడిల్స్ అయితే మేము ముగ్గురం ఇక్కడ తింటున్నాం. అది మామూలుగా ఇంట్లో వండేదానికన్నా బయట నుంచి తెచ్చేదైతే ఎగబడి తింటారు ఫ్రెండ్స్ మా ఇంట్లోనైతే. కంప్లీట్ అయిపోయింది అండ్ పాలు అయితే వేడి చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి మనస్వికి మధ్యరాత్రి అడుగుతుందని చెప్తున్నాయి కదా, ఇక్కడ లిటిల్ కొన్ని ఉన్నాయి. సో అందుకే మళ్ళీ వేరే ఫ్రెష్ పాలు అయితే వేడి చేస్తున్నాను. ఎందుకంటే ఏ మధ్యరాత్రి లేచి అడుగుతుందో తెలియదు. ఇప్పుడు ఆమె అసలు ఏం తినలేదు కూడా, కొంచెం 8-8:30 అట్లా కొద్దిగా చాలా తక్కువగా రైస్ తిన్నది, ఇంకేమీ తినలేదు. ఏదో నూడిల్స్ అట్లా కలపడం అట్లా చేసింది. సో అందుకే మనం ముందుగానే వేడి చేసుకొని పెట్టుకుంటే అప్పటికప్పుడు వెంటనే డబ్బాలో వేసి ఇవ్వచ్చు, అప్పుడు తాగేసి మళ్ళీ పడుకుంటుంది. ఆల్రెడీ మనసు ఏం చేస్తుంది చూద్దాం ఒకసారి. ఫ్యామిలీ మొత్తం పడుకున్నారు. ఆల్రెడీ అశ్విక్ మనస్వి కూడా నిద్రపోయారు. ఇంకా మా హస్బెండ్ ఒక్కరే ఉన్నారు మెలకు. సో నేను పాలు వేయడానికి పడుకుంటా. సో చూసిరు కదా, మేమైతే ఈ 2025 అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము ఫ్రెండ్స్. చాలా సింపుల్గా, చాలా సింపుల్గా. అలాగే ఏంటి అంటే మా చిన్న ఫ్యామిలీ కాబట్టి మా ఫ్యామిలీకి ఎలా నచ్చుతుందో సో మేము అలా అది చేసాం అనమాట. ఇంకా అందులో కాస్త ఏంటి అని అంటే ఇంకా అంత అడావిడికి ఏముంటుంది, ఎవరిదైనా పండగ పబ్బము అంటే అది అది చేసుకోవచ్చు. బట్ మనకైతే ఇయర్ చేంజ్ అయిపోయిన డే అయితే చేంజ్ అవ్వదు కదా. సో డే అయితే కంటిన్యూగా మనకు రన్ అవుతూనే ఉంటుంది కాబట్టి సో ఈ 2024కి అయితే బై చెప్పేసి 2025కి అయితే వెల్కమ్ అయితే చెప్పేసినాం. సో ఇలా ఎంజాయ్ అయితే చేసాం అనమాట. మీరు కూడా ఎలా ఎంజాయ్ చేస్తారో కింద కామెంట్లోనైతే తెలియజేయండి. ఓకేనా? అందరికీ ఇయర్ అందరికీ మంచిగా హ్యాపీగా ఉండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమైతే. మరి ఇంకా ఆలస్యం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.